అన్విత నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడంతో ఆమె ఆశ్చర్యపోయి రాఘవ్ వైపు అలానే చూస్తూ ఉంది. రాఘవ్ సార్, ఎందుకలా అబద్ధం చెప్తున్నారు? అనవసరంగా ఇష్యూని కాంప్లికేట్ చేయకండి అని అంది అన్విత. నేను చెప్తుంది అబద్ధం కాదు, నిజమే. ఇప్పటి నుండి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్. నేను డిసైడ్ అయిపోయాను అని ఆమె వైపు సూటిగా చూస్తూ చెప్పాడు రాఘవ్. వాళ్ళిద్దరి సంభాషణ అవినాష్కి విచిత్రంగా అనిపించింది. కావాలనే వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటున్నారని అనుకుని, నాటకాలాడింది చాలు, వాడు నీ బాయ్ ఫ్రెండ్ అని అర్థమవుతోంది. నా దగ్గర్నుంచి వెళ్ళాక ఎన్ని వేషాలు వేస్తున్నావే అని అన్నాడు అవినాష్. మిస్టర్ అవినాష్, నా గర్ల్ ఫ్రెండ్ గురించి నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. కొంచెం నోరు మూసుకుంటే బావుంటుంది అని అతని వైపు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తున్నట్లుగా అన్నాడు రాఘవ్. నీ దగ్గరికి వస్తున్నాన్రా. అది నీ గర్ల్ ఫ్రెండ్ అయితే నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అన్విత నేను భార్యాభర్తలం. నాతో 4 సంవత్సరాలు కాపురం చేసింది. నువ్వు ప్రతిదీ ఫ్రెష్ అండ్ క్లీన్గా ఉండాలని అనుకుంటావు కదా. అన్విత ఫ్రెష్ కాదు, మరి తనను నువ్వెలా యాక్సెప్ట్ చేస్తావు అని వంకరగా నవ్వుతూ అన్నాడు అవినాష్. అన్విత ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్గా మారిపోయింది. సో తన పాస్ట్ ఏంటనేది నాకు అనవసరం. ఎస్, నువ్వన్నది కరెక్టే. నాకేదైనా క్లీన్ అండ్ ఫ్రెష్గా ఉండాలి. కానీ నాకు నచ్చిన మనుషుల పట్ల ఆ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోను. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరి క్యారెక్టర్ వాళ్ళది. ఆ విషయంలో నేను అన్వితకు పూర్తి ఫ్రీడమ్ ఇస్తాను అని చెంప పగలగొట్టినట్టుగా సమాధానం చెప్పాడు రాఘవ్. అతడి మాటలకు అవినాష్కి కోపమొస్తుంటే అన్వితకు ఆశ్చర్యమేస్తుంది. అందుకే ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది. ఆ సమయంలో అన్వితను చూసిన రాఘవ్, బేబీ తొందరగా కారెక్కు, ఇక నుండి వెళ్ళిపోదాం అని ఆమె చేతిని పట్టుకొని కార్ వద్దకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. అవినాష్ ముందు అంత చనువుగా మాట్లాడడం ఆమెకు నచ్చలేదు. ఆ తర్వాత లేనిపోని ఇబ్బందులు వస్తాయని ఆమె అనుకుంది. దాంతో చెయ్యి వదులు అంటూ వేగంగా విసిరికొట్టింది. ఆ చర్యకు అవినాష్ బిత్తరపోయాడు. రాఘవ్ మాత్రం మళ్లీ ఆమె చేతిని పట్టుకుని బలవంతంగా కార్ వెనక సీట్లోకి ఎక్కించాడు. తాను ముందు సీట్లో కూర్చుని అన్విత వైపు చూస్తూ, ఇప్పుడు నీకు నాతో రావడం తప్ప మరో ఆప్షన్ లేదు. నాతో వస్తావా, ఇక్కడే వదిలేసి వెళ్ళిపోమంటావా? ఇక్కడే వదిలేస్తే అవినాష్ నిన్ను బతకనిస్తాడా చెప్పు అని ఆమె వైపు చూస్తూ గట్టిగా అరిచాడు. అతడు చెప్పిన మాటలు నిజమేనని ఆమెకు అనిపించింది. ఇక్కడే ఉండిపోయి అవినాష్ చేతిలో బలైపోవడం కంటే రాఘవ్తో వెళ్ళిపోవడం మంచిదనుకుని వస్తాను అని చెప్పింది అన్విత. వెంటనే చిన్నగా నవ్విన రాఘవ్ కార్ స్టార్ట్ చేశాడు. రేయ్, నా పెళ్ళాన్నెక్కడికి తీసుకెళ్తున్నావు? నేను నిన్ను వదల్ను అని అరుస్తున్నాడు అవినాష్. కార్ అద్దాన్ని దించి అవినాష్ని చూసిన రాఘవ్, ఇలా అమ్మాయిల వెనకల తిరిగే బదులు వేరే ఏదైనా పని చేసుకోవచ్చు కదా. అయినా నీకు పుట్టబోయే బిడ్డకు స్టెప్ మదర్గా ఉండాల్సిన కర్మ అన్వితకు లేదు. షీస్ నైస్. ఆ మంచితనాన్ని యూజ్ చేసుకుని నీ కాలి కింద పడి ఉండేలా చేసుకోవాలని నువ్వు ట్రై చేస్తున్నావు. అది జరగని పని అని కారుని వేగంగా పోనిచ్చాడు. ఆ కారుని ఫాలో చేస్తూ వెళ్దామని అవినాష్ కూడా కారెక్కాడు. అయితే కారు వెనుక సీట్లో అతనికి అన్విత హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. వెంటనే దాన్ని చేతుల్లోకి తీసుకుని చెక్ చేశాడు. అందులో మ్యారేజ్ సర్టిఫికేట్ ఇంకా ఫోటోలు ఉండడంతో వాటన్నిటినీ కార్ డాష్ బోర్డ్లో పెట్టేసి హ్యాండ్ బ్యాగ్ని బయటకు విసిరేశాడు. నాతో విడాకులు తీసుకోవాలని అంత ఉబలాట పడుతున్నావా అన్విత? చెప్తా నీ పని. ఇప్పుడు విడాకులు ఎలా తీసుకుంటావో నేను చూస్తాను అని వికృతంగా నవ్వుతూ రాఘవ్ కార్ని ఫాలో చేయాలనుకున్నవాడు మనసు మార్చుకొని అక్కడ్నుంచి ఇంటికి వెళ్దామనుకుని కార్ స్టార్ట్ చేశాడు. ఇటువైపు రోడ్డు మీద రాఘవ్ కార్ చాలా వేగంగా వెళ్తుంది. కొంత దూరం వెళ్ళాక వెనకల అవినాష్ తనను ఫాలో చేయట్లేదని గమనించిన రాఘవ్ అన్వితకు వినబడేలా, అసలు మ్యాటర్ ఏంటి అని అడిగాడు. సడన్ గా అలా అడిగేసరికి ఆమె కొద్దిగా ఆశ్చర్యపోయింది. అతను దేని గురించి అడుగుతున్నాడో ముందుగా అర్థం కాలేదు. 2 క్షణాల తర్వాత అర్థం చేసుకొని, రాఘవ్ సార్, నా పర్సనల్ విషయాల గురించి మాట్లాడడం అంత అవసరమా? నాకు అవినాష్కి మధ్య కాంప్లికేటెడ్ రిలేషన్షిప్ ఉంది. కొన్ని కారణాల వల్ల విడిపోవాలనుకుంటున్నాను అని అంతకు మించి ఏమీ లేదన్నట్టుగా చెప్పింది అన్విత. అది నాకు అర్థమైంది. అసలెందుకు విడిపోవాలనుకుంటున్నావు? అది చెప్పు ముందు అని అడిగాడు రాఘవ్. ఏముంది, అవినాష్ నన్ను మోసం చేశాడు. నాతో రిలేషన్షిప్లో ఉంటూనే మరొక అమ్మాయితో స్నేహం చేశాడు. దాని ఫలితంగా ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అని చెప్పింది అన్విత. ఆ అమ్మాయి ఎవరు? సినిమా హీరోయినా లేక సూపర్ మోడలా అని అడిగాడు రాఘవ్. వాళ్ళెవ్వరూ కాదు, నా చెల్లి.
మా బాబాయ్ కూతురు అని చెప్పింది అన్విత. అంటే మీ చెల్లి నీకన్నా అందంగా ఉంటుందా అని అడిగేశాడు రాఘవ్. ఒక రిలేషన్షిప్ మొదలు కావాలంటే అవతలి వాళ్ళు అందంగా ఉండాల్సిన పని లేదు. అసలు అందంతో సంబంధమే లేదు. ప్రేమలో ఉన్నప్పుడు తాము ప్రేమిస్తున్న వారే ప్రపంచంలో అందరికంటే అందమైన వాళ్లుగా కనిపిస్తారు అని అంది అన్విత. యా యూర్ రైట్. అప్పుడప్పుడు నాకలా అనిపించింది. మా బ్రదర్ కూడా తను లవ్ చేస్తున్న అమ్మాయి గురించి ఇలానే చెప్పాడు. తను చాలా అందంగా ఉంటుందని, కళ్ళు విశాలంగా వెలిగిపోతాయని, ఇంకా ఏదేదో చెప్పాడు. అది వదిలే, మరి మంచి లాయర్ని మాట్లాడమంటావా నీకు డివోర్స్ ఇప్పించడానికి అని అన్నాడు రాఘవ్. అతడి సాయం సున్నితంగా రిజెక్ట్ చేసిన అన్విత అంత అవసరం లేదని, ఈ మంత్ ఎండ్లో విడాకులు వచ్చేస్తాయని నమ్మకంగా చెప్పింది. నేను నమ్మను, నువ్వు కూడా భ్రమలో ఉండకు. అవినాష్ని చూస్తుంటే అంత ఈజీగా డివోర్స్ ఇచ్చేలా కనిపించట్లేదు అని అనుమానాన్ని బయటపెట్టాడు రాఘవ్. నేను ఇన్నోసెంట్ అని అతడు మొండిపట్టు పడుతున్నాడు కావచ్చు అని అంది అన్విత. నువ్వు ఇన్నోసెంటా? ఎవరన్నారు? నీ వెనకాల 3 మగాళ్లు పడుతున్నారు. ఈ సిటీలోని 3 ఫేమస్ పర్సన్స్ ని నీ చుట్టూ తిప్పుకున్న నువ్వు ఇన్నోసెంట్ అంటే ఎవ్వరూ నమ్మరు అని నవ్వుతూ అన్నాడు రాఘవ్. అతడు తిడుతున్నాడో పొగుడుతున్నాడో ఆమెకు తెలియలేదు. అతడు తనపై ఇష్టాన్ని ఎందుకు పెంచుకుంటున్నాడో అర్థం కాలేదు. దాని గురించి ఆలోచిస్తుండగా, హే అన్విత, ఏం ఆలోచిస్తున్నావు? నేను చూడ్డానికి యారగెంట్గా కనిపిస్తాను కానీ మంచోడ్ని, అవినాష్లా కాదు అని రాఘవ్ అన్నాడు. అంటే ఏంటి? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? అది పాసిబుల్ కాదు. నేను మీ అన్నయ్యను లవ్ చేస్తున్నాను. త్వరలో మేం పెళ్లి చేసుకుంటాం అని మనసులో అనుకుంది అన్విత. రాఘవ్ ఏవేవో చెబుతుంటే వాటిని వినకుండా కారు అద్దాల్లోంచి బయటకు చూస్తోంది. రోడ్డు మీద జనం ఎవరి పనుల్లో వాళ్లు ఉన్నారు. మరొకరి గురించి వాళ్లకేమీ పట్టనట్టుగా పరిగెడుతూనే ఉన్నారు. అక్కడ పరిసరాలను చూస్తుంటే తాము వెళ్తున్నది హోటల్ రూమ్ దారి కాదని అర్థం చేసుకొని, రాఘవ్ సార్, హోటల్కి వెళ్లాల్సిన దారి ఇది కాదు, మనం దారి తప్పాము. కావాలంటే గూగుల్ మ్యాప్ చూడండి అని అతని వైపు చూస్తూ అంది అన్విత. చిన్నగా నవ్విన రాఘవ్, దారి తప్పలేదు, తప్పించాను. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటిని క్లియర్ చేస్తే ఈ కార్ హోటల్ రూమ్ వైపు వెళ్తుంది. నువ్వు క్లియర్ చేయకపోతే ఇలానే స్ట్రెయిట్ గా ఎంత దూరమైనా వెళ్తూనే ఉంటుంది. ఇంతకీ నీతో పాటు హోటల్ రూంలో కలిసి ఉంటున్నది ఎవరు అని అడిగాడు. తన పర్సనల్ విషయాల పట్ల అతడు ఇంట్రెస్ట్ చూపించడం ఆమెకు నచ్చలేదు. అదే విషయాన్ని అతనితో చెబుదామనుకుంది కానీ అనవసరంగా మళ్లీ కోప్పడతాడని సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయింది. అంతలోనే ఆమె మొబైల్కి మెసేజ్ వచ్చినట్టు నోటిఫికేషన్ వచ్చింది. అన్విత, డివోర్స్ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. ఆ విషయం నాకొదిలే, నేను చూసుకుంటాను. నువ్వు తొందరగా హోటల్ రూమ్కొచ్చేయ్, వెయిట్ చేస్తుంటాను అని షాడో మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ చదవగానే, ప్లీజ్ రాఘవ్, కార్ని రోడ్డు పక్కన ఆపుతావా? నేను క్యాబ్ తీసుకుని హోటల్ రూమ్కి వెళ్ళిపోతాను అని చాలా సౌమ్యంగా చెప్పింది అన్విత. అప్పటి వరకు హోటల్ రూమ్ దగ్గర దింపమని అడిగిన అన్విత మనసు మార్చుకొని క్యాబ్లో వెళ్ళిపోతానని అనడం రాఘవ్కి నచ్చలేదు. దాంతో, ఒక్క మెసేజ్తోనే మనసు మార్చేసుకున్నావా? ఇంతకీ ఆ మెసేజ్ చేసిందెవరు? నీతో పాటు హోటల్ రూంలో ఉంటున్న పర్సనా అని అడిగాడు రాఘవ్. అవును అన్నట్టుగా ఆమె తల ఊపడంతో స్టీరింగ్ పై అతడి చేతులు గట్టిగా బిగుసుకున్నాయి. అతనికి కోపమొస్తోంది. ఆ కోపంలోనే, అసలతనితో నీ రిలేషన్ ఏంటి అని స్ట్రెయిట్ గా అడిగాడు రాఘవ్. కోపంలో ఉన్న రాఘవ్కి సమాధానం చెప్పకపోతే ఇంకా కోప్పడతాడని భావించిన అన్విత, హిస్ మై లైఫ్, నేను జీవితాంతం అతనితోనే ఉండబోతున్నాను. చాలా, ఇప్పుడు అర్థమైందా అని చెప్పింది. అంటే నేను పిచ్చోడినంటావు? ఆ వెధవ అవినాష్ గాడి నుంచి నిన్ను కాపాడిన నేను హౌలాగాడినంటావు, అంతేనా అంటూ ఏదో మాట్లాడబోతుండగా, నేనలా అనలేదు. నా పర్సనల్ మ్యాటర్స్లోకి నిన్ను లాగడం నాకిష్టం లేదు అని చెప్పింది అన్విత. ఎనఫ్ అన్విత, ఇంకేమీ మాట్లాడకు అని ఆమె వైపు వేలు చూపిస్తూ రాఘవ్ చెబుతుండగా అతని మొబైల్ రింగ్ అయ్యింది. చేతుల్లోకి మొబైల్ తీసుకుని స్క్రీన్ మీద కనిపించిన పేరును చూసి చిరాకు పడిపోయాడు. ఆ చిరాకుతోనే కాల్ లిఫ్ట్ చేసి, ఏంటన్నయ్యా అని అన్నాడు. అవతల వైపు నుండి సమాధానం రావడంతో, హా, అన్విత నా దగ్గరే ఉంది అని ఆన్సర్ చేశాడు. ఆ తర్వాత అవతలి వైపు నుండి ప్రవీణ్ జయరాం ఏదో చెబుతున్నాడు. దానికి సమాధానంగా రాఘవ్ ఏమీ మాట్లాడకుండానే కాల్ కట్ చేశాడు. మీ అన్నయ్య ఏమన్నాడు
అని అడగకూడదని అనుకుంటూనే ఆత్రం ఆపుకోలేక అడిగింది అన్విత. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు పెద్ద కంత్రివి. నీ దగ్గర అతీత శక్తులున్నట్టున్నాయి. మావాడు నీ మైకంలో పడిపోయాడు. చూడ్డానికి సింపుల్గా కనిపిస్తున్నావు కానీ నువ్వు డేంజర్ పిల్లవి అని అన్నాడు రాఘవ్. అతీత శక్తులా? నిజంగా నా దగ్గర అలాంటి శక్తులే ఉంటే నా చెల్లి చేతిలో నేను మోసపోయేదాన్నా? అవినాష్ వాళ్ళమ్మ చేతుల్లో దెబ్బలు తినేదాన్నా? అని మనసులో అనుకున్న అన్విత మౌనంగా ఉండిపోయింది. దాంతో అతడే మాట్లాడుతూ, చూస్తుంటే మా అన్నయ్య నీ మీద పిచ్చి ప్రేమ పెంచుకుంటున్నట్టు అనిపిస్తోంది. కనీసం వాడినైనా నువ్వు పట్టించుకో. నాతో బిహేవ్ చేసినట్టు వాడితో ఉండకు అని అన్నాడు. అతడేం మాట్లాడుతున్నా ఆమె మాత్రం నోరు విప్పడం లేదు. అప్పటిదాకా వేగంగా వెళ్తున్న కారు నెమ్మదించింది. రాఘవ్ ఏం చేస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు. ఒకవేళ ప్రవీణ్ జయరాం వార్నింగ్ ఇచ్చాడేమో అని అనుకుని బయటకు చూస్తుండగా అటువైపు దారిలో చెట్టు కింద పార్క్ చేసిన బ్లాక్ కలర్ కారు కనిపించింది. అది షాడోదేనని గుర్తుపట్టి అటువైపే చూస్తూ ఉంది. అంతలోనే కారుని యూటర్న్ తీసుకున్న రాఘవ్ చెట్టు కింద ఆగిన బ్లాక్ కలర్ కారు కంటే కొంచెం ముందుగా వెళ్లి ఆపాడు. అన్వితకు విషయం అర్థమైపోయింది. తనను ఇక్కడే దింపమని షాడో చెప్పి ఉంటాడని అనుకుని కార్ డోర్ తీసుకుని వెళ్లిపోయి బ్లాక్ కలర్ కారులో ఎక్కింది. కనీసం రాఘవ్కి థ్యాంక్స్ చెప్పాలన్న ఆలోచన కూడా ఆమెకు రాలేదు. ఎన్నో రోజుల తర్వాత తనకు కావాల్సిన వాడు కనిపించినట్టు, ఎన్నో ఏళ్ల తర్వాత సూర్యుడు ఉదయించినట్టు సంతోషంగా ఫీల్ అయ్యి కార్లో ఎక్కేసింది. ఆమె చర్యలకు రాఘవ్ ఆశ్చర్యపడలేదు. తను ప్రవీణ్ జయరాంని ఎంతలా ప్రేమిస్తుందో అర్థం చేసుకుంటున్నాడు. ఇటువైపు కారులో అన్విత ఎక్కగానే, అంతా ఓకేనా అని అడిగాడు ప్రవీణ్ జయరాం. ఇప్పుడు ఓకే, ఈ కారులో ఎక్కాను కదా, ఇక నో ప్రాబ్లమ్స్. మీ తమ్ముడు రాఘవ్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు సార్ లేకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది అని అంది అన్విత. ఓకే ఓకే, ఇప్పుడెక్కడికి? హోటల్ రూమ్కి వెళ్దామా అని టాపిక్ డైవర్ట్ చేస్తూ అడిగాడు ప్రవీణ్. హా, హోటల్కే తీసుకెళ్ళు. ఆ చెత్త అవినాష్ గాడి వల్ల నా డ్రెస్ అంతా పాడైపోయింది. తొందరగా వెళ్లి స్నానం చేసి డ్రెస్ మార్చుకోవాలి అని తన అవతారాన్ని చూసుకుంటూ చెప్పింది అన్విత. సరే అంటూ హోటల్ రూమ్కి పోనిచ్చాడు. 5 నిమిషాల తర్వాత హోటల్ ముందు కారు ఆగింది. కారులోంచి దిగిన అన్విత, పార్కింగ్లో పెట్టేసి వచ్చేయ్, నేనిక్కడే వెయిట్ చేస్తుంటాను అని అంది. నోనో, నువ్వెళ్ళు, నేను నీ వెనకాలే వస్తాను అన్నాడు ప్రవీణ్. అలసిపోయినట్టుగా ఫీల్ అయిన అన్విత సరే అంటూ మారు మాట్లాడకుండా లిఫ్ట్ వైపు వెళ్లిపోయింది. ఆమె లిఫ్ట్లోకి ఎక్కగానే మొబైల్ తీసి ఒక నంబర్కి కాల్ చేశాడు. నేను అన్వితను సేఫ్గా హోటల్కి తీసుకొచ్చాను. మెట్ల మీదుగా వెళ్లి రూమ్కి తొందరగా చేరుకో, ఓకేనా అని ఫోన్లో చెబుతున్నాడు ప్రవీణ్ జయరాం. ఓకే ష్యూర్ అని అవతల వైపు నుంచి ఒక మగ గొంతు వినిపించింది. అప్పటి వరకు అన్విత అక్కడే ఉండి ఉంటే ఆ వాయిస్ ఎవరిదో ఈజీగా గుర్తుపట్టేది. ఇంకా ఎన్ని రోజులు ఈ దాగుడుమూతలు? నీ గురించి నిజాన్ని ఆమెకు ఎప్పుడు చెప్పబోతున్నావు? నేను నువ్వని అన్విత అనుకుంటుంది. ఆ వెధవ రాఘవ్ తనకు ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిని నేను లాగేసుకున్నానని ఫీల్ అవుతున్నాడు. ఇది ఇలాగే కొనసాగితే అస్సలు బాగోదు. నువ్వెవరో అన్వితకు తొందరగా తెలిస్తే మంచిది అని ప్రవీణ్ చెప్తుండగా, కొంచెం టైం పడుతుంది నేనెవరో చెప్పడానికి, అప్పటిదాకా ఓపిక పట్టు అని అన్నాడు అవతల వ్యక్తి. లేదు, ఇప్పటికే నువ్వు చాలా ఆలస్యం చేశావు. ఇంకా లేట్ అయితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని తట్టుకోవడం కష్టంగా మారుతుంది అని అన్నాడు ప్రవీణ్. అసలు ప్రవీణ్ ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రవీణ్ జయరాం షాడో కాకపోతే మరి అసలు షాడో ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.